బ్యాక్ టు న్యూస్. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రేపు ఉదయం 9:30 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు సీఎం. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 25 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది ప్రభుత్వం. రేపు రాత్రి 7 గంటలకు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కార్నివాల్ ఉంటుంది. ఆ తర్వాత 7:20 నుంచి 8 గంటల వరకు కూడా స్టేజ్ షో ఉంటుంది. రేపు రాత్రి 8:30 గంటలకు ట్యాంక్ బండ్ పై జయ జయ హే గేయంతో ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఆ తర్వాత కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. చివరిగా బాణసంచా కాల్పులతో వేడుకలు ముగుస్తాయి. రేపటి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా హాజరుపై సస్పెన్స్ నెలకొంది. వేడుకలకు హాజరు కావాలని ఢిల్లీ వెళ్లి మరీ సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమె వస్తానని చెప్పినట్టుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు. కానీ సోనియా పర్యటనపై ఇంకా క్లారిటీ లేదు. ఎండల కారణంగా సోనియా రాక అనుమానంగానే కనిపిస్తోంది.